ఓం నమ శివాయ. మీకు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అందరికీ కూడా స్కంద షష్ఠి. స్కందుడు శక్తివంతుడు, బలవంతుడు. సో సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఈ మధ్య ఈ కరుంగలి ఆయనకు సంబంధించింది, పాతాళ శంభు మురుగన్. సో దిష్టి దోషాలకి. సో అందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర్ తిలక్ కలం నుంచి జార్డు వారిన ఒక అద్భుతం. ఆయన మరణించిన రోజు ఈరోజు. అంటే 1966లో ఆయన కాలం చేశారు. 21లో వారు పుట్టారు. చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. చిన్న వయసులో 21లో 45 ఏళ్ళకి వెళ్ళిపోయారు. సో నిజంగా అద్భుతమైన కలం. ఒక్కొక్క రచన అమృతం. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ పేర్లు కూడా చెప్పక్కర్లేదు. అమృతం కురిసిన రాత్రి అనగానే బాలగంగాధర్ తిలక్. అలాగే గీతాంజలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇలా ఈ రచన చెప్పంగానే మనకి అంటే అలాగే కొన్ని పదాలు ఉంటాయి. అదేంటది, మార్టిన్ లూథర్ కింగ్ పేరు చెప్పక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అంటే న్యూయార్క్ నగరంలో ఆయన మొట్టమొదటి మీటింగ్ అంతా జాతీయ వివక్షణకి పోరాటం చేస్తూ, నల్ల జాతీయుల హక్కుల కోసం, సమతత్వం కోసం ఆయన పోరాటం చేసిన పోరాటం మొట్టమొదటి మీటింగ్కి 15 లక్షల మంది జనం వచ్చారు. రికార్డు. ఇవాటికి అదే రికార్డు. అంత జనం వచ్చారు న్యూయార్క్ నగరంలో. దాంట్లో ఆయన 12 సార్లు ఆ పదం వాడాడు. 112 సార్లు 112 సార్లు ఆ పదం వాడాడు. అంటే ఆయన ఏమేం కలగన్నాడు? 112 కళలు అన్నమాట. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే. ఇప్పుడు మనం గూగుల్ చేస్తే మార్టిన్ లూథర్ కింగ్ పేరు గురించి సెర్చ్ చేయక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని కొట్టంగానే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బొమ్మతో సహా వస్తుంది. సో అలాగే కొన్ని చరిత్రలు అలా ఉండిపోతారు. అలాగే ఇంకొక ఆయన ఇవాళ గొప్ప వ్యక్తి ఎవరు అంటే, ఇంకొక గొప్ప వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. సో తెలుగు భాషతో ఆడుకోవడం, ఆయనకి తెలిసినట్టుగా ఎలాంటి వాళ్ళనైనా ఆకట్టుకోవడం, అది చలోక్తులు. ఎంత అద్భుతమైనటువంటి ఇది ప్రసంగం ఉంటుందంటే అయింది. మంచి తెలుగు ఆయన చూసి నేటి వాళ్ళు నేర్చుకోవాలి, సిగ్గుపడాలి. సో ఇక కథలోకి వెళ్దాం. ఇవన్నీ గొప్ప విషయాలు, కానీ కథలోకి వెళ్దాం. అది అందరూ మా తెలుగు వాళ్ళలో రెండో ఉపరాష్ట్రపతి చేసినట్టు మహోన్నతుడు ఆయన. నిన్నగాక పివి గారి బర్త్డే కూడా. అవును, ఈ ప్రపంచం మీద 14 భాషలు మాట్లాడాయి. ఆయన నడిచే జ్ఞాన సముద్రం, ఏమంటారు దాన్ని, మొబైల్ ఎన్సైక్లోపీడియా పివి గారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళితే 3 ఆడపిల్లలు, ఒక ఇంట్లో పిల్లలు. తల్లి ఉంది, తండ్రి లేడు. 3 ఆడపిల్లలు ఎలా ఉంటారంటే అప్సరసలు భూమికి దిగొచ్చారా, అసలు వీళ్ళు నిజంగా మనుష్యులేనా, దేవతా పుత్రికలా, ఏమిటి అందరం, ఈ అందం అప్సరసలా ఆడపిల్లల అనే విధంగా ఉంటుంది. సరే, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉంటారు, అంత సున్నితంగా, అంత నాజుగా, అంత బాగా. సరే, వీళ్ళకి రకరకాల పోటీలు ఉంటాయి, వీళ్ళకి కూడా రకరకాల కోరికలు ఉంటాయి కదా. సరే, ఎవరిని చేసుకోవాలి ఏంటి. ఒకరోజు తల్లి ఒక పిల్లాడిని తీసుకొచ్చి, ఒక యువకుడిని తీసుకొచ్చి, మాసిపోయిన బట్టలతో ఉంటాడు, పెద్దగా ఏముండడు, మామూలుగా ఉంటాడు, ఒక కలర్ కూడా ఏమి ఉండడు, మామూలు బట్టలు వేసుకొని ఉంటాడు. తీసుకొచ్చి, అమ్మ మీ ముగ్గురులో ఇతను ఎవరన్నా మీ ముగ్గురులో ఎవరన్నా ఇతను చేసుకోవడానికి మీకు ఇష్టమైతే చెప్పండి, ఇతను మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మాటలు, మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. అంటే మొదట పెద్దమ్మాయి చెప్తుంది, ఇష్టదరిద్రుని తీసుకొచ్చి వాడు అసలు అదే ప్లాట్ఫారం పక్కన ఛాయ్ అమ్ముకునేవాడి కంటే దారుణంగా ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి మమ్మల్ని చేసుకోమంటావేంటి, అసలు నీకేమైనా మైండ్ చెడిందా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటుంది. రెండో అమ్మాయి చూసి అంటుంది, అసలు ఏంటి, నాకున్న అందానికి ప్రపంచంలో కోటీశ్వరులు క్యూలో నిలబడతారు, నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక మంచి వ్యాపారవేత్తని చేసుకుందామని నా ఉద్దేశం. సో రెండో అమ్మాయి చెప్తుంది. మూడో అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు తీసుకొచ్చావంటే ఏదో ఒక గొప్పతనం ఉండుంటుంది, నువ్వు తల్లివి. సో నన్ను చేసుకోవడానికి అతను సమర్థుడు, మాకు సరిపోతుంది, అతను సమర్థుడు, నాకు సూటబుల్ అని నువ్వు అనుకుని ఉంటే నేను చేసుకుంటాను. సరే, ఒక ఆయన చేస్తారు రేపు పెళ్లి రోజు పెళ్లి కొడుకు వస్తాడు. సో చూస్తే ఆశ్చర్యపోతారు అందరూ, మిగిలిన ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. నవమన్మధుడిలా ఉంటాడు,
అందం అసలు పింకిష్, ఎల్లోయిష్ పింక్, రెడ్డిష్ పింక్, వాట్ ఎవర్ ఈ లైక్స్. అలా గిలితే గాలి తగిలితే మాసిపోయేటట్టున్నాడు. ఎవరమ్మా ఇతనంటే పెళ్లి కొడుకు. అతను ఇక ఐశ్వర్యలో అంటావా బిలియన్ డాలర్లు అతనికి వ్యాపారాలు ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, పాత కంపెనీస్ ఉన్నాయి, ఒక్కడే వారసుడు. మరి ఇలా ఎందుకు వచ్చాడు బికార్లాగా అంటే, అతను ఒక్కటే అడిగాడు, మీ పిల్లలు చేసుకోవాలని ఉంది, కానీ నా ఆస్తి అందము అంతస్తు లేకుండా నన్నుగా గుర్తించే పిల్లలు మీ ముగ్గురులో ఎవరైనా ఉంటే నేను చేసుకుంటాను. సో మీరు వాళ్ళకి ఎవరికి విషయం చెప్పకండి, కేవలం పెద్దల పట్ల గౌరవం, మనుషుల పట్ల విలువలు కలిగి ఉన్న వాళ్ళైతే నాకు మంచిది. నాకు డబ్బుతో సంబంధం లేదు కదా, బోర్డు అంత డబ్బు ఉంది. సో అందమైన అమ్మాయి, మంచి కుటుంబం, మంచి నేపథ్యం కలిగిన అమ్మాయి కావాలి. ఇది అబ్బాయి అడిగింది, అందుకనే నేను చెప్పలేదు. సో అమ్మాయికి ఇచ్చి చేస్తారు. కట్ చేస్తే ఇది మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో, మీ జీవితం పాడు చేయాలనో ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అమ్మ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టిందంటే, మూడో అమ్మాయి నువ్వు తీసుకొచ్చి నిలిచబెట్టావంటే ఏదో ఉంటుంది, నువ్వు అంత తేలిగ్గా కూతురుకు. సో ఇలాగ ఆలోచించగలిగితే మీ భవిష్యత్తు బాగుంది. ముగ్గురు ఒకే కడుపులో పుట్టిన ఆలోచన విధానం ఇలా ఆలోచించగలిగితే బాగుంటుంది. పెద్దవాడు మనకేం చేసినా మంచి చేస్తారు అన్న నమ్మకం మీకుంటే. నమ్మకం లేకపోతే కష్టం. తండ్రి పిల్లవాడిని పైకి ఇసురుతాడు, మళ్ళీ చేతితో పట్టుకుంటాడు, పిల్లాడు నవ్వుతూనే ఉంటాడు, బోసి నవ్వులు. ఎందుకంటే నాన్న పట్టుకుంటాడు అనే ధైర్యం, లేకపోతే ఏడుస్తారు కదా. సో ఆ నమ్మకం అన్ని విషయాల్లో పేరెంట్స్ పట్ల ఉంటే బాగుంటుంది.